గ్రాండ్ లాంచ్ 2.0లో శ్రీజ ఎలిమినేషన్ పార్ట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, అసలు శ్రీజాని ఎంత అన్ఫేర్గా ఎలిమినేట్ చేసిరు, అసలు ఆ టాస్కుల్లో జరిగిన అన్ఫేర్ విషయాలు ఏంటిది, అండ్ వచ్చిన వైల్డ్ కార్డ్ వాళ్ళు ఎందుకు శ్రీజాని సెలెక్ట్ చేసుకున్నారు, ఇట్లాంటి టాపిక్స్ మీద మొత్తం టోటల్గా రివ్యూ చేసి పెట్టిన. చూడకపోతే దీనికంటే ముందు వీడియో ఉంటే చూసే ప్రయత్నం చేయరు. అన్ఫేర్లో అన్ఫేర్ అని ఉంటుంది తమ్నెల్ మీద, చూడండి ఒకసారి. అండ్ ఈ వీడియోలో మనం మిగిలిన పార్ట్ అంటే ఫ్లోరా ఎలిమినేషన్ కావచ్చు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కావచ్చు, ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ టైంలో ఒక్కొక్క రియాక్షన్స్, వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ కాన్ఫిడెన్సు, ఓవర్ కాన్ఫిడెన్సు, వాళ్ళ ఏవీలలో ఉన్న మ్యాటరు, దాంతోపాటు వాళ్ళకి ఇచ్చిన స్టోన్స్, దాని వల్ల వచ్చిన పవర్స్, దాన్ని ఎట్లా యూటిలైజ్ చేస్తే ఎట్లా ఉంటుంది, అండ్ దానిలో మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఏంటిది అని మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియోలో మనం శ్రీజ ఎలిమినేషన్ పార్ట్ని మాత్రం కవర్ చేస్తలేం, ఎందుకంటే ఆల్రెడీ కవర్ చేసినాం. అది ఆల్రెడీ ఒక 30 minutes వీడియో ఉంటుంది, చాలా ఘాటుగా ఉంటుంది, చాలా డెప్త్గా ఉంటుంది, అండ్ విత్ ప్రూఫ్స్ మాట్లాడినట్టు ఉంటుంది, చూడుర్రి. అండ్ విత్ ప్రూఫ్స్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టాను, ఎందుకంటే ప్రూఫ్లు మనం ఇక్కడ యూట్యూబ్లో పెట్టడానికి లేదు, పెడితే కాపీరైట్లు పడతాయి కాబట్టి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన. చూడండి, Sreenu65_official అని ఉంటుంది. రైట్, కంటిన్యూ చేద్దాం. రైట్, గ్రాండ్ లాంచ్ 2.0. ఇది చదరంగం కాదు, రణరంగం. ఇందులో వైల్డ్ కార్డ్స్ వచ్చి చేయబోతున్నారు వీరంగం. బాగుందబ్బా, రాసిరు ప్రాస ఖతర్నాక్ రాసిరు, కానీ వైల్డ్ కార్డ్ చేసిన వీరంగం లెక్క లేదు, ఏదో గర్జ రంగం, ఈగో రంగం లెక్క ఉంది. ఎందుకంటున్నానో నేను ఫర్దర్గా చెప్తా, మీకు అర్థమవుతుంది. రైట్, నాగార్జున సార్ వచ్చిండు, పాట మీద డ్యాన్స్ చేసిరు, వచ్చిన తర్వాత డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళల్లో రీతు ఫ్లోరా కంప్లీట్గా ఎవిక్షన్ రౌండ్లో ఉన్నారన్నాం కదా. వాళ్ళిద్దరిట్లలో ఎవిక్షన్ జోన్లో ఉన్న వాళ్ళని యాక్టివిటీ రూమ్కి పంపించిండు. రీతుని ఫ్లోరాని పంపించి ఇద్దరిని నిలబెట్టి, ఇద్దరిట్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియదు కాబట్టి మీరు ముందే ఎవరన్నా మిస్ అవుతురా, ఎవరికైనా ఏమైనా చెప్దాం అనుకుంటారా చెప్పేసేయండి అంటే, ఫ్లోరా ఉండి నేను సంజనాన్ని మిస్ అవుతాను సార్, ఇక్కడ అందరినీ వెరీ నైస్, ఇక్కడ గడిపిందంతా బాగుంది, వెరీ నైస్, చాలా హ్యాపీ అంటే. అఫ్కోర్స్ ఆమె ఇదివరకు పోయిన వారమే అన్నది, అసలు ఇన్ని వారాలు నేను ఉండడమే గ్రేట్, ఈ వారం కూడా నేను సేవ్ అవుతాను నేను అనుకోలేదు, అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు నేను అంటే ప్రజల లవ్ అని చెప్పి శ్రీజతో చెప్తుంటే శ్రీజ అంటది అన్నట్టు, జనాలు లవ్ చేస్తున్నారు, హ్యాపీ కదా అని చెప్పి మాట్లాడుతుంది. సో లైక్ దట్. ఇక ఇక్కడ ఆమెకు ఆల్రెడీ ఐడియా ఉంది కొంచెం, నేను వెళ్ళిపోతా కావచ్చు అని ఆమెకు కొంత సబ్ కాన్షియస్ మైండ్, సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది కదా, అది చెప్పేస్తుంది. సో ఆమె రెడీగా ఉంది, చెప్తుంది సంజన గారితో, మీరు ఆ నాటినెస్ నటన కంటిన్యూ చేయండి, వెరీ నైస్. అసలు నాకు నేను మీ అందరికీ కనిపిస్తున్న ఫేస్ వేరు, నేను చాలాసార్లు రాత్రి ఏడుస్తుంటా, ఆ టైంలో సంజన గారి ఫేసే నాకు ముందు కనబడుతుంది, ఆమెనే వచ్చి నన్ను ఓదారుస్తుంది, అట్లాంటి మంచి పర్సన్ నాకు అటాచ్ అయ్యారు, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి చెప్పింది. ఓకే. అండ్ ఇక రీతు వచ్చేసి నేను డిమాండ్ పవర్ని మిస్ అవుతా అని చెప్పి ఏడ్చింది. ఇక ఇద్దరు ఏడ్చారు అనుకోరు, ఇప్పుడు ఫ్లోరా గారు ఏడ్చారు అండ్ రీతు కూడా ఏడ్చింది, బాగానే ఏడ్చింది. ఈసారి కరెక్ట్గానే ఏడ్చింది, ఉత్త ఫేక్ ఏడుపులాగా అనిపించలేదు. ఎలిమినేట్ అవుతున్నామో అని భయమైంది. ఎట్ ది సేమ్ టైం ఏడుపు వచ్చింది, కళ్ళకి వెళ్ళి నీళ్ళు గారుతున్నాయి. ఆ మూమెంట్లో గారుతాయట అఫ్కోర్స్, ఎందుకంటే ఆ హౌస్లో ఉండొచ్చిన వాళ్ళందరూ చాలామంది అంటూ ఉంటారు అన్నట్టు, అది చాలా ఎమోషనల్గా ఉంటుంది. అయ్యా బాబోయ్, అక్కడి నుంచి మనం ఇంటికే పోతున్నాం అని తెలిసినా కానీ ఏడిపోతుంది, ఎందుకు వస్తుందో తెలియదు, అంత ఘోరంగా ఏడిపోతుంది అని చెప్తారు. సో ఏడ్చింది. డిమాండ్ పవర్ని మిస్ అవుతున్నాను బాగా గట్టిగా చెప్తుంటే మనకి మనసులో ఇంకొక రకంగా అనిపిస్తూ ఉంటుంది. ఆమెకు బయట లైఫ్ వేరే ఉంది, అదే లైఫ్ కాదు, అండ్ అతనే బాయ్ ఫ్రెండ్ కాదు, అతను పెళ్లి చేసుకునేది కాదు, బయట రకరకాల సిచ్యువేషన్స్ ఉన్నాయి, రకరకాల థియరీస్ ఉన్నాయి, ఎందుకులే అవన్నీ పర్సనలీ మాట్లాడొద్దు అని మళ్ళీ మనం ఆగిపోతాం కదా. ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, బయటకు వస్తే 1,00,000 ఇష్యూలు ఉన్నాయి, జుట్టు వీక్కునే తట్టు ఉంది ముచ్చట. ఇక లోపల ఉండడం ఆమెకి ప్రశాంతం. ఇంకో వారం 2 వారాలు ఉన్నా, ఇంకో నెల ఉన్నా కానీ ఆమెకు ప్రశాంతంగా ఉంటుంది. బయటకు వచ్చేసరికి ఆ గొడవలన్నీ జరంత చల్లబడతాయి. ఇప్పుడు బయటకు వస్తే ఇంకా ఇప్పుడిప్పుడే చల్లారిపోతున్నాయి, ఇక అయిపోయిందిరా అనేటప్పు బయటకు వస్తే ఇంకా రచ్చరచ్చైతాయి. ఇక మీడియా అంతా ఊకుంటుందా, ఊకోదు, కూర్చుని పెడుతుంది. ప్రతి స్టూడియోలో రా 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 పక్కన కూర్చొని పెట్టి ప్రతి ఒక్కరు అసలు వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో నువ్వెందుకు వచ్చినావు, ఏముంది, ఏం కథ, అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అందులో ఉండడమే సేఫ్. ఇక అది పెట్టిరయ్యా, ఏంటది ఈసీజీ, ఫ్లోరా గారు ఎలిమినేటెడ్. రైట్, అయితే ఎలిమినేట్ అయిన తర్వాత నలుగురికి థమ్స్అప్ ఇవ్వాలి, నలుగురికి థమ్స్ డౌన్ ఇవ్వాలి అని అంటే, థమ్స్అప్ వచ్చేసి సంజన గల్రానికి, ఎందుకంటే ఒక రెయిన్బో కలర్స్ ఎన్ని అయితే ఉంటాయో అన్నీ ఉంటాయి ఆమె లోపల, వెరీ నైస్, బీ నాటి, నువ్వు అట్లా నాటిగా ఉండు అని చెప్పి చెప్పింది. ఐ మిస్ యూ అని చెప్పింది. ఆ తర్వాత దివ్య సార్, ఏం సార్ ఆ వయసులో ఆ క్లారిటీ, ఆ ప్లానింగ్, ఆ స్కెచ్లు, ఆ కథ, అంటే ఇట్లా చెప్పలేదు కానీ ఆమె వర్షన్లో చెప్పింది. అంత చిన్న ఏజ్లో అంత మెచ్యూరిటీ, అంత టాకెటివ్నెస్, అంత అసలు ఎంత క్లారిటీ ఆఫ్ థాట్ తోటి, క్లారిటీ ఆఫ్ టాక్ ఉంటుంది సార్, చాలా బాగుంటుంది, వెరీ నైస్ అని దివ్యానికి చెప్పింది. మరి వాళ్ళు ఎవరు, క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది అలాగే. నెక్స్ట్ ఇమాన్యుల్ సార్, ఒక ప్రాబ్లమ్ని మనం ప్రాబ్లం లెక్క చూస్తాం, ఆయన
దానికి సొల్యూషన్ ఏందని ఆలోచిస్తాడు, దాని ప్రాబ్లం లేక చూడడు, దాని సొల్యూషన్ ఏందో ఆలోచిస్తూ ఉంటాడు. వెరీ నైస్, మంచి హ్యాబిట్ కదా ఇది, మంచి గుణం, మంచి అద్భుతం. లేకపోతే తినడానికి తిండి లేని రోజు నుంచి ఈరోజు ఇంత బాగా సెటిల్ అవుతాడా అసలు. నాకు చాలా గుర్తబ్బా, నాకు బాగా గుర్తుంది. అన్న రూమ్కి రెంట్ కట్టుకోవడానికి డబ్బులు లేవు, నువ్వు పటాసులో చేసేటప్పుడు స్కిట్లో నన్ను కూడా ఎక్కియవా, 1500 ఇస్తారు అనేటోడు. నాకు గుర్తున్నాయి, బాగా గుర్తున్నాయి. అందుకే ఇది చెప్పాలి, ఇది ఓపెన్ స్టేట్మెంట్ చెప్పొచ్చు. అబ్బా నువ్వు ఎందుకు చెప్పుకున్నావు అంటే, అప్పుడు నా పేమెంట్ ఎంత తెలుసా, 6000. పటాసు చేస్తే 6000 ఇస్తారు, అప్పుడు మనోడికి ఇచ్చేది 1500. ఇప్పుడు ఎక్కడున్నాం రా మనోడు బాగా క్లిక్ అయ్యాడు. మనోడు గెస్చర్ కూడా బాగా ప్లస్ అయింది. అట్ ద సేమ్ టైం మనోడు రైటర్గా మారి, ఆ టాలెంట్, అది అదృష్టం కూడా ఉండాలి. మనం ఎంత కరెంట్ పోల్ అంత కష్టం చేసినా, ఇది గుండు పిన్ అంత అదృష్టం ఉండాలి, గుమ్మడికాయ ఎంత కష్టం చేసినా ఆవగింతంత అదృష్టం ఉండాలి, అది కొంచెం లౌక్యం తెలిసి ఉండాలి, అన్ని రకాలుగా ఉండాలి. ఇప్పుడు వాడు వచ్చి నన్ను అడిగిండు, కానీ నేను ఎవరిని అట్లా అడగాను, అది నా మైనస్. ఇది గొప్ప అని చెప్తాను, అది నా మైనస్. కావాలంటే పోయి అడగాలి, వంగాలి, లొంగాలి, ఎదగాలంటే అన్ని రకాలుగా బెండ్ అవ్వాలి. అదంతా కూడా వాడు చేయగలుగుతాడు, వాడికి తెలివి ఉంది, వాడు కష్టపడ్డాడు. వెరీ నైస్. నా స్కిట్లో కూడా ఉంటాడు చూడరు, పటాస్లో నేను ఇమాన్యుయల్ గారు చేసిన స్కిట్, ఇమాన్యుయల్ చేసిన స్కిట్. అంటే ఆ ఫ్రెండ్లీ వైపుతో అన్న, ఏమనుకోవద్దు, అభిమానులు ఏమనుకోవద్దు, ఆ పరిచయం ఉంది, ఆ క్లోజ్నెస్ ఉంది కాబట్టి అన్న. రైట్, ఇమాన్యుయల్. శ్రీజ నెక్స్ట్. శ్రీజకి అసలు ఫైటింగ్ లైక్ ఎ లయన్ సార్, అసలు లిటిల్గా టైనీగా ఉంటుంది కానీ ఎంత లయన్ లాగా కొట్లాడుతుంది అని చెప్పారు. లయన్ లాగా కొట్లాడుతుంది అని చెప్పి వాళ్ళంతా కూడా ఎలగొట్టారు. అది నెక్స్ట్. థమ్స్ డౌన్ ఎవరికంటే బర్నీ అన్న. క్యాప్టెన్సీలో రాము క్యాప్టెన్, ఆయన క్యాప్టెన్ అర్థం కాలేదు, ఆ టైప్లో ఉన్నాడు సార్ ఆయన, ఘోరంగా అసలు సారీ ఏమనుకోవద్దు, కానీ అట్లా అనిపించింది. ఏంటంటే బర్నీ అన్న కాంప్లిమెంట్ చూడు, ఈ హౌస్లో ఎవరైనా బెస్ట్ వర్కర్ ఉన్నారంటే అది ఆమె. మంచి ట్యాగ్ ఇచ్చావన్న, కీప్ ఆన్ వర్కింగ్ అని చెప్పిండు. ఆహా, రైట్. తనుజ నువ్వు ఏడవకు, ఒక నెగిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది ఏడుస్తుంటే, అంటే ఎనర్జీ డౌన్ అవుతుంది, నవ్వితే బాగుంటావు. చిరాక్గా ఉండడం వల్ల ఏంటంటే ఆల్రెడీ అందరూ లో ఎనర్జీలో ఉంటారు, నువ్వు ఊకే అలగడము, చిరాక్గా పెట్టడం, ఇవన్నీ కూడా కొంచెం బాగాలేవు అని చెప్పింది. మొహం పట్టుకొని అనలేక, ఏడుగొట్టు మొహాన్ని చూస్తే ఎవరికి ఆనందం అనిపిస్తుంది, ఎప్పుడు సాడ్గా, ఎప్పుడు అలుగుతూ, ఎప్పుడు డల్గా ఉంటే ఎవరికి మంచిగా అనిపించదు. కానీ ఫ్లోరాకి తెలియదు ఏమైంది తెలుసా, అదే మా తెలుగు ఆడియన్స్కి కావాలి, మా సీరియల్ ఆడియన్స్ అంతా కూడా అవే చూసి నచ్చుతారు. రైట్. నెక్స్ట్ శ్రీజ అంటారు. సుమన్ శెట్టి అన్న థమ్స్ డౌన్ కాదు, థమ్స్ అప్ కాదు, థమ్స్ డౌన్ కాదు, మధ్యలో పెడుతున్నా అని చెప్పి మధ్యలో పెట్టి, సో సింపుల్, సో బ్యూటిఫుల్ హార్ట్, స్టాండ్ ఆన్, అసలు చాలా మంచోడు, ఒక వర్డ్ తీసుకుంటే వర్డ్ మీద స్టాండ్ అయి ఉండాలి, అది అని చెప్పింది. కానీ మొత్తానికైతే గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పింది. నా ప్రాబ్లం కూడా అదే, నేను చాలా వీడియోస్లో కూడా మాట్లాడేది ఏంటంటే, సుమన్ అన్న గుడ్ హ్యూమన్ బీయింగ్, ఫ్లోరా గారు గుడ్ హ్యూమన్ బీయింగ్. కానీ ఈ గేమ్లో కావాల్సిన అంటే ఫైటింగ్ స్పిరిట్, ఫైట్ అట్లాంటివి ఏమి ఉండవు. దే ఆర్ ఈజీ గోయింగ్, సింపుల్, వెరీ గుడ్, వెరీ కైండ్ హార్టెడ్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఆ కైండ్ ఆఫ్ పీపుల్. సపోర్ట్లు కొట్టడానికి మంచిగా ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే గుద్దుకోవాలి అనుకోవడానికి వర్కౌట్ కాదు అట్లా. సరే, ఇక ఫ్లోరాకి టాటా బై బై చెప్పి పంపించిన తర్వాత, ఇది రణరంగం, ఇది చదరంగం కాదు రణరంగం, ఇందులో వీరంగం చేయడానికి వస్తున్నారు ఎవరు రంగులు మార్చే ఉసిర వెళ్ళిలా కాదా, ఓకే రైట్. వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయని చెప్పిండు సార్, మొత్తం హైప్ ఇస్తా అంటే వాళ్ళంతా ఏం సార్ ఇంకా ఎంత ఎక్కిస్తారు సార్, హైప్ ఎక్కిస్తూనే ఉన్నారు, ఇంకా చాలు ఆ రేంజ్లో ఎక్కించిన తర్వాత ఇంకా మనకి మొదటగా వస్తున్నది రైట్. పక్కా లోకల్ నేను పక్కా లోకల్, రమ్య మోక్ష వచ్చిందే పక్కా లోకల్ అంట. ఏవి మాత్రం ఏమి డిజైన్ చేసారు స్వామి, పాప ఆ పచ్చళ్ళ జార్లు పెట్టి, పచ్చళ్ళ బిజినెస్ పడిపోయింది అన్నప్పుడు కింద పెట్టేసి దాన్ని బ్లాక్ అండ్ వైట్ షేడ్లో వేసి పచ్చళ్ళు అదే హృదయ విదాకరకంగా చూపించి, పచ్చళ్ళ బిజినెస్ అవుతున్నప్పుడు పచ్చళ్ళ జాడీలని మంచిగా చూపించి, అంత అయిపోయిన తర్వాత వస్తాందమయ్య పచ్చళ్ళ పాప అన్నప్పుడు సంకన జాడీ వేసుకొని, ఆ మేడం తెలిసి కొంచెం బోల్డ్గా ఉంటుంది బేసిక్గా, తను కూడా వస్తాను, అబ్బాయి ఏమన్నా కట్ చేసిరా, ప్రోమో కథర్నా కట్ చేసిరా ఏవి. రాగానే కాలు మొక్కింది తెలుసు, ముగ్గురు అక్క చెల్లెలకి ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో తెలుసు. మొక్కింది, మీరు నాగార్జున అంది. ఓ అంటే సారూక్ అంటాడు, నేను మీ నాగార్జున అని, అందుకని మీరు నాగార్జున అంది. మా నాగార్జున అనొచ్చు కదా, ఓకే నాగార్జున అన్నది. ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఎదురు చూసాను సార్ అంటే, అవునా ఇప్పుడు కలిసావు కదా, ఓకే నా హ్యాపీ అంటే, సార్ అదే సార్ ఎందుకు కలుద్దాం అనుకుంటా సార్, యాక్చువల్లీ ఒక లింక్ ఉంది సార్, ఒక అది ఉంది లింక్ ఉంది అంటే,
ఏముంది ఏమన్నా సార్ అమలా గారు సార్, అమలా గారు ఎందుకు వచ్చారు మధ్యలోకి, ఆయన అన్నపూర్ణ స్టూడియో కదా సార్ అందుకే అమలా గారు ఎందుకు వచ్చారండి సార్, నేను స్ట్రే డాగ్స్కి షెల్టర్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నా, అప్పుడు అమలా గారిని పిలుద్దాం అనుకుంటున్నా, నా మనీతోటే సార్, నా మనీతోటే పెడదాం అనుకుంటున్నా, అప్పుడు స్ట్రే డాగ్స్కి షెల్టర్ పెట్టినప్పుడు ఓపెనింగ్ మీతోటి అమలా గారితో చేపిద్దాం అనుకుంటున్నాను. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. ఎక్కడ పట్టాలో అక్కడ పట్టింది. రైట్, వెరీ నైస్. అండ్ నేను ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో కూడా చూసిన రమ్య మోక్షది, అందులో అదే ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, ఈ జీవితం కుక్కలకి ఆవులకి అంకితం అని ఉంటుంది. వెరీ నైస్, గుడ్. ఇప్పుడు ఒకరు కనెక్ట్ అవుతారు అయ్యా, గట్టి కనెక్ట్ అవుతారు. బయట ఎంత నెగిటివిటీ ఉన్నా కానీ, అంటే ఈ పర్సన్కి సంబంధించిన బయట నెగిటివిటీ మన రివ్యూలో సంబంధం లేదు, కానీ ఒకరు ఉన్నారు ఇప్పుడు కనెక్ట్ అవుతారు కదా, మామూలు కనెక్ట్ గారు, ఈ అమ్మాయి గెలవాల్సిందే. నెక్స్ట్ ఏవి వచ్చిందయ్యా, నా పేరు రమ్య మోక్ష, నేను రాజమండ్రిలో రోజు మిల్క్ ఎంత ఫేమస్, రాజమండ్రిలో నేను కూడా అంతే ఫేమస్. అయ్యో, రాజమండ్రిలో ఏందక్క నువ్వు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్, తెలుగు వాళ్ళు ఏడుంటే ఆడ. మీ బేసిక్గా యాక్చువల్లీ నీకంటే అక్క, మీ సిస్టర్, మీ అక్క చాలా ఫేమస్. యాక్చువల్లీ యూత్ అందరికీ ఒక పెద్ద మోటివేషన్ వీళ్ళ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ ఆ వాయిస్ నోట్. ఇప్పటికీ ఎవరైనా కొంచెం లోలో ఉండి ఎవరైనా అంటే తాహత్కు తగ్గట్టుగా లేరు అన్నట్టుగా బిల్డప్ ఎవరైనా ఇస్తే కనుక, అంటే అట్లా ఉంటే కనుక ఎంబటే ఈ వాయిస్ వినగానే మోటివేషన్ వస్తుంది. జుమ్మని అరే జీవితంలో ఏదైనా సాధించాలన్న కసి పట్టుదల వస్తుంది, ఆ టైప్లో ఉంటుంది. సరే, ఏనే జోక్స్ అపార్ట్, ఇవన్నీ జోకులే, నవ్వాలన్నట్టు ఇక్కడ మీరు నవ్వు రాకపోయినా నవ్వడానికి ట్రై చేయరు, రైట్. ఆ తర్వాత ఇక ఆ ఏవీలో ఏముందంటే, ఫిట్నెస్ వీడియోలతో క్రేజ్ పెరగడంతో ఇన్ఫ్లుయెన్సర్గా బాగా గుర్తింపు రావడంతో పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేశారంట. ఒకటి, బిజినెస్ బాగా గ్రోత్ బాగా పెరిగిన తర్వాత మూవీ షూట్ ఉన్నప్పుడు, సినిమా షూటింగ్ పోయినప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వెరీ సాడ్. అండ్ నాన్నగారు ఈ చివరి చూపు చూసుకోవడానికి చాలా కష్టమైంది. ఓకే, ఇవన్నీ రైట్, అవన్నీ ఓకే, ఎమోషనల్. ఎవ్రీ పర్సన్ హ్యాడ్ దేర్ ఓన్ సాడ్ స్టోరీస్. ఫ్యామిలీలో కావచ్చు, రకరకాలుగా ఉంటే జీవితంలో చాలా అనుభవించాల్సి వస్తుంది. జీవితం ఈజీగా అంటే నదిలో నావలాగా సాగదు, ఎప్పుడైనా సముద్రంలో పడవలాగా తాగుతుంది. ఆటలుంటాయి, పోట్లుంటాయి. రైట్, ఓకే, రైట్. ఇవన్నీ పక్కన పెడితే ఆ తర్వాత కాంట్రవర్సీ జరిగింది. కాంట్రవర్సీ అంటే ఒకరు తిట్టడం వల్ల, మేము రిటర్న్ తిట్టడం వల్ల అది బాగా వైరల్ అయింది అని చెప్పింది అనమాట. వెరీ నైస్. అతను అంత పెద్ద మాట అన్నాడు చూడబ్బా, అది ఆ తిట్టు ఇంత ఎక్కువ ప్రైజా అనే మాట చాలా పెద్ద మాట. ఆ తర్వాత అంతా అది వైరల్ అయింది. ఆ తర్వాత చాలా వరకు నెగిటివిటీ ఫేస్ చేసినాం. ఆ నెగిటివిటీ నుంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది. మా అక్క అయితే డిప్రెషన్లోకి పోయింది. ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, ఆ డిప్రెషన్లోకి పోయింది. మా నాన్నగారు చనిపోయారు, అది అన్నీ అయినాయి. ఆ తర్వాత ఇన్ని డిప్రెషన్ల మధ్యలో మా ఫ్యామిలీలో నేనే కొంచెం యాక్టివ్గా ఉంటా. వీళ్ళందరినీ నేనే కామ్ డౌన్ చేసి, కొంచెం బోల్డ్గా ఉంటుంది కదా మేడం, అంతా కామ్ డౌన్ చేసేసి ఉన్నా. నేను ఇప్పుడు రీల్ చూసిరు, రియల్ ఏందో చూపించడానికి, డిఫరెన్స్ ఏందో చూపించడానికి వస్తున్నా. వన్ సైడే చూసిరు కదా, ఇప్పుడు ఇంకో సైడ్ చూడడానికి వస్తున్నారని చెప్పినాం. రైట్, గుడ్, వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. ఇంకో సైడ్ బాగా ఉండాలి, చాలా మంచిగా ఉండాలి. వెరీ నైస్, హంబుల్ అండ్ జెంటిల్ అంటారు, జెంటిల్ మొగోళ్ళు కదా, హంబుల్, డీసెంట్, వెరీ కైండ్ హార్టెడ్, వెరీ సూపర్, వెరీ జెన్యూన్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఉండాలని నేను కోరుకుంటున్నా. అదే కావాలని కోరుకుంటున్నా. కానీ టిట్ ఫర్ ట్యాట్, ట్రిగ్గర్ అవ్వడం ఇట్లాంటివి ఈ ఫస్ట్ డేలోనే కనిపించినాయి. చూద్దాం, ఫర్దర్గా మనం చాలా మంచి క్యారెక్టర్ని చూడాలి, అద్భుతంగా పేరు తెచ్చుకోవాలి. అబ్బా, ఇంత మంచి అమ్మాయినా మనం అన్నది, ఇంత మంచి ఫ్యామిలీనా, ఇంత మంచి సిస్టర్స్నా మన అనవసరంగా అన్నది అని ఫీల్ అయ్యేటట్టు రమ్య మోక్ష చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్స్ మై హార్ట్ఫుల్ విష్. ఘోరంగా. ఇక్కడ నచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఎవరు లేరని చెప్పింది, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా. వెరీ నైస్. ఎవరు నచ్చలేదు అన్నది. మరి నచ్చిన వాళ్ళు లేరన్న కదా, నచ్చని వాళ్ళు ఎవరు అంటే ఫస్ట్ పర్సన్ అయితే బర్నీ వస్తాడు. ఓకే, దేనికంటే బాండ్స్, జేమ్స్ బాండ్ కంటే పెద్ద బాండ్స్ ఉన్నాయి సార్, మామూలుగా లేవు. అంటే హౌస్లోకి పోయినాక నువ్వేం చేస్తావు అమ్మా అంటే, ఎంటర్టైన్మెంట్ లోపించింది కదా సార్, అది ఇస్తా అని చెప్పింది. టన్నులుగా ఇస్తుందని ఎదురు చూస్తున్నాం మేము కూడా ఎంటర్టైన్గా ఫీల్ కావడానికి. మీరు కూడా చూడండి, రైట్. నెక్స్ట్, నీకు పవర్ ఇస్తున్నా అమ్మా, ఇది ఏంటంటే ఏం స్టోన్, అది ఏం కలర్ అయ్యా, ఏదో కలర్ స్టోన్ ఇచ్చిండే, రాయలేదా, రెడ్దో ఏదో ఇచ్చిండు. ఓకే అమ్మ, నీకు డైమండ్ ఒక స్టోన్ ఇస్తున్నా. ఈ స్టోన్తో వచ్చే పవర్ ఏంటో తెలుసా, లగ్జరీ ఫుడ్ పవర్. నీకు ఎప్పుడు ఏది కావాలన్నా, ఎందుకంటే నువ్వు పచ్చళ్ళు పెట్టి అందరికీ హ్యాపీగా కడుపు నిండా తినేలా చేసావు కాబట్టి, నీకోసం మేము ఈ లగ్జరీ ఫుడ్ ఇచ్చేస్తాం. ఇది తీసుకొని హ్యాపీగా లోపలికి వెళ్ళు. నీకు ఎప్పుడు ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టుకో. ఆర్డర్ స్విగ్గీ, జొమాటోలో మా వాళ్ళు కూడా కొట్టేస్తారు, పంపించేస్తారు. అంతే కదా, ఎప్పుడు ఏది ఆర్డర్ పెట్టినా వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టేస్తారు, అంతే. నీకే కాదు, నువ్వు ఎవరికైనా వాడచ్చు. ఇది కనుక ఇఫ్ ఇన్ కేస్ నేనే హౌస్లో ఉండి
మేము కూడా పచ్చళ్ళమే కాబట్టి మాకు ఇటువంటి పవర్ అయితే వారం రోజులు ఉంటుంది కావచ్చు పవర్. ఆ వారం రోజులు బిగ్ బాస్ మాకు సుక్కలు చూపితే బిగ్ బాస్ 10 బిర్యానీ నాకే తెప్పి, బిగ్ బాస్ కూల్ డ్రింక్లు కావాలి, థమ్స్అప్లు అందరికీ 10 కావాలి కమాన్ అని చెప్పి మొత్తం వారం రోజులు లగ్జరీ ఫుడ్ అందరికీ జిగ్జిగ్జిగా. బిగ్ బాస్ ఇంతేనా స్టార్టర్స్? ఏవి స్టార్టర్స్ లేవా? లేదు ఐస్ క్రీమ్ డిజర్ట్ వద్దా? మాకు డిజర్ట్ కూడా కావాలి. మాకు ఏంది ఇది బఫెట్ లెక్క ఉండాలి మొత్తం భోజనం అని చెప్పి సుక్కలు చూపి బిగ్ బాస్ రే ఏందిరా నువ్వు, నీకు అనవసరంగా పవర్ ఇచ్చాం కదరా అనుకోవాలి. అసలు లగ్జరీ ఫుడ్స్ తోటి నింపి పడేయాలి ఒక వారం అంతా. ఎట్లుంటుంది? ఖతర్నాగా ఉంటుంది కదా. వాళ్ళు ఇచ్చిన పవరే కదా, యూజ్ తీసుకుంటే పోయా. ఆ తర్వాత ఇత్తడయ్యా పనిష్మెంట్, వారం రోజులు ఒంటి పూట భోజనం అనాలి. సరే అయిపోయింది. రమ్య మోక్ష లోపలికి పోయింది. ఎంట్రీ కాగానే లోపలికి ఎంట్రీ కాగానే ఇమాన్యుల్ ఉండి ఎవరో అన్నారు వైల్డ్ కార్డ్ నుంచి ఒక దేవత లాంటి అమ్మాయిని పంపమని అంటది. అంటే ఆమెనే అన్నమాట, ఇమాన్యుల్ కోసం వచ్చిందన్నమాట. మనం కొత్త ట్రాక్ చూడబోతున్నాము రైట్. ఆ తర్వాత ఇమాన్యుల్ అంటాడు అక్కడ చికెన్ పంపమంటే చికెన్ పికిల్ పంపారా బిగ్ బాస్ అంటాడు. అది కరెక్ట్గా వినపడదు కానీ బాగుంది కదా పంచ్, వెరీ నైస్. నవ్వురాలే నవ్వాలి గిట్ట అనుకుంటే వస్తుంది, ఎందుకు రాదు? మీరు అనుకుంటారు అది పక్కన వాళ్ళు అనమాట, అది ఈజీగా వస్తుంది. అప్పుడు కూడా నవ్వు రాకపోతే మళ్ళీ వచ్చి వీడియో చూడండి, నవ్విపిస్తా. నెక్స్ట్ రీతు డిమాండ్ అట్లా చూస్తూ ఉంటాడు. డిమాండ్ అట్లా చూస్తూ ఉంటే రీతు హట్ అవుతుంది అన్నట్టు. హట్ అయితే తనని చూస్తున్నాడని హట్ అవుతుంది అనమాట. నేను అనుకున్నా అబ్బా కళ్యాణ్ పడతాడేమో ఈ వెనకాల అనుకున్నా, కానీ కడి చేస్తే డిమాండ్ పవన్ ఒక లుక్ వేసిండు. రైట్, ఓవర్ యాక్టింగ్. సరే ఇక్కడ 5గురికి 5 ట్యాగులు ఇవ్వాలని చెప్పి పచ్చళ్ళు పంపించారు, చిన్న చిన్న పచ్చళ్ళ గిన్నెలు. ఆ గిన్నెలకి ఒకరికి ఓవర్ యాక్టింగ్ అని, ఒకరు సెల్ఫిష్ అని, సేఫ్ గేమ్ అని, ఫేక్ అని, మ్యానిపులేటర్ అని 5 రకాల క్యారెక్టర్స్తో 5 పచ్చళ్ళు పంపించారు. హైలైట్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఏం తెలుసా? హౌస్లో ఉన్నోళ్ళ పరిస్థితి నువ్వు తిడితే తిట్టు, ఆ పచ్చడి మా మొఖాన కొట్టు, అదే సిచ్యువేషన్లో ఉన్నారు. లిటరలీ దే ఆర్ వెయిటింగ్ ఈగర్లీ. పచ్చళ్ళ ఈ అమ్మాయి వచ్చినది కదా పక్కన చికెన్ పికిల్ అవుతుంది కావచ్చు అని చూస్తారు వాళ్ళు. రైట్, చీర నా కాళ్ళ మీదకి వచ్చింది. రైట్, ఫస్ట్ థింగ్ ఓవర్ యాక్టింగ్ ఎవరికి ఇచ్చిందంటే శ్రీజకి ఇచ్చింది. శ్రీజ ఇక్కడనే యాక్చువల్లీ ఏంటంటే స్వయంకృత అపరాధం ఏం జరిగిందంటే శ్రీజ ప్రతిదానికి క్వశ్చన్ చేయడం, అడగడము, మళ్ళీ అడగడం ఇట్లాంటి చేసేసరికి ఏంటంటే వాళ్ళకి కాలింది, ఈగో హట్ అయింది. ఫస్ట్ సెల్ఫిష్ అనేది ఓవర్ యాక్టింగ్ ఇవ్వగానే ఎందుకు నువ్వు చేసేది ఓవర్ యాక్టింగ్ కదా, ఇలా అంటే అది అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఎవరైనా చేస్తారు. ఇప్పుడు నువ్వు చేసేది ఓవర్ యాక్షన్ కదా, ఇట్లాంటివి అన్నది. పచ్చల పాపకి ఎక్కడో కారం నసగాలని కట్టింది. నన్ను అంటుంది అది స్ట్రాంగ్గా చెప్తా అనే ఫీలింగ్, ఆల్రెడీ ఓవర్ యాక్టింగ్ అని వచ్చిందంటే ఫీలింగ్ ఉంది కదా. సెకండ్ సెల్ఫిష్ డిమాండ్కి ఇచ్చింది. ఎందుకు అంటే టాస్క్లలో సెల్ఫిష్గా ఉంటాడు అని. 100% టాస్క్లలో సెల్ఫిష్గా ఉండాలి, సూపర్ డిమాండ్, నీకు అప్లోజ్ ఇచ్చింది అమ్మాయి. 3 సేఫ్ గేమ్ బర్నీ. ఇది యాక్చువల్లీ మా రుద్రాంశ్ కానీ చిన్నోని పిలిచి అరే హౌస్లో సేఫ్ గేమ్ అంటే బిగ్ బాస్ హౌస్లో సేఫ్ గేమ్ ఎవరు ఆడతారా చెప్పరా అంటే ఆయన మా రుద్రాంశ్ గారు కూడా చెప్తాడు నాయన బర్నీ. అంత క్లారిటీ ఉంది అందరికీ. అయ్యో మా వాళ్ళు మా విద్మహి మా రుద్రాంశి వాళ్ళిద్దరు నాన్న బిగ్ బాస్ పెట్టినా చూస్తా అంటారు. ఒరే వద్దురా వాళ్ళు ఒర్రుకునే ఒర్రులు మేము మెదడులోకి ఎక్కేంత బ్రెయిన్ ఖరాబ్ అయ్యి ఆగురా వద్దురా ఇది మాకేరా, మా లాంటి ముదిరిపోయిన బ్రెయిన్లకు కావాలి, మీ లేత బ్రెయిన్లకు వద్దురా ఈ పంచాయతీలు అని నేను చెప్తా. లేదు నాన్న నీకు మంచి కార్టూన్ పెడతా, లేదు నాన్న బిగ్ బాస్ పెట్టినాను. యాక్చువల్లీ ఎక్కడ అలవాటు అయింది తెలుసా, బిగ్ బాస్ సీజన్ 6 ఆ టైంలో మా చిన్నదానికి అప్పుడప్పుడు చూసేది అన్నట్టు, అంటే ఆటోమేటిక్గా అప్పుడప్పుడు అట్టట్ట చూసేది, దానికి ఒక లుక్ పడ్డది, అలవాటైంది చిన్నప్పుడే. అది మరీ వెరీ కిడ్, 3 years అయింది కదా అప్పుడు. ఎంత దానికి 2 years అప్పుడే బిగ్ బాస్ చూసింది, అంటే కొన్ని ఎపిసోడ్లు రెగ్యులర్ కాదులే, నేను చేస్తా అంట కాబట్టి అప్పుడు చిన్న రూమ్ కదా సచ్చినట్టుగా ప్లే చేయాల్సి వచ్చేది. రైట్, ఓకే. నెక్స్ట్ ఫేక్ ఎవరు అంటే దివ్యనికిత అనేది. ఇది కొంచెం రీజనబుల్గా అనిపించింది. ఫేక్గా కూడా కాదు, నిజం చెప్పాలంటే ఏంటంటే తను ఏదైతే చూసి వచ్చిందో అది నమ్మి ఆట ఆడుతుంది, వెరీ నైస్, అదొక మైండ్ గేమ్. కానీ ఇక్కడ చూడండి దివ్యనికిత ఎంత అద్భుతంగా, యాక్చువల్లీ మ్యానిపులేటర్ అనేది ఈమెకి ఇస్తే భలే ఉండేది. ఎందుకంటే ఆమె ఏమని చెప్పింది, టాప్ 5 అని పెట్టినావు కదా, టాప్ 5 పెట్టిన వాళ్ళతో ఉంటున్నావు, మిగతా వాళ్ళతో పెద్దగా ఉండలేవు, అంత గ్రూప్ గేమ్ అని అంటావు, నువ్వే గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అని మంచిగా చెప్పింది.
రమ్య మోక్ష బాగానే ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ ఇక్కడ చూడు దివ్యనికిత నేను టాప్ 5 పెట్టినా అన్నప్పుడే నాకు వాళ్ళంటే నచ్చిన అన్నాడు కదా, నచ్చరు అన్నట్టు కదా. మరి నేను నచ్చిన వాళ్ళతో ఉంటానా నచ్చని వాళ్ళతో ఉంటానా చెప్పు అన్నది. సూపర్ కదా. అదే అదే దివ్యనికిత దగ్గర ఉన్న టాలెంట్. నెక్స్ట్ 5th మ్యానిపులేటర్ రాము రాతోడికి ఇచ్చింది. ఇది మాత్రం అసలు హౌస్ అంతా షాక్. వీడు మాట్లాడే తక్కువ, వీడు ఇంకా స్కెచ్లు గిచ్చులు మాట్లాడే తక్కువ. ఎవరన్నా సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే మధ్యలో వచ్చి వాడు ఏదేదో మాట్లాడి వెళ్ళిపోతాడు. అటువంటి వాడు మ్యానిపులేటర్ అడిగేలా అవుతాడు అమ్మా అని వాళ్ళు కూడా అనుకుండొచ్చు. అనుకొని వీడా మ్యానిపులేషనా ఎక్కడ చేస్తాడు వీడు ఎప్పుడు చేస్తాడు అని షాక్ అయితే. అదే స్టార్టింగ్లో మన సంజన గారు వెళ్ళిపోయిన రోజు ఆ రోజు కూర్చుని హరీష్తో మాట్లాడుతూ ఉంటాడు కదా, చీప్ అట్లాంటి దొంగతనాలు గింగతనాలు అన్నీ చీప్ అని చెప్తాడు కదా, గదే మ్యానిపులేషన్ అని చెప్పి మాట్లాడుతుంది. ఓకే, మా రివ్యూస్ చూస్తే బాగుండు. రివ్యూస్ చూస్తే జరంత గేమ్ కరెక్ట్గా అర్థమవుతుంది ఎవరైంది ఎందుకత. నాదే కదా ఎవరిది చూసినా కానీ ఏదో ఒక మోటో ఏదో ఒక వ్యూ పాయింట్ వస్తుంది, మంచి ఏదో చెడు ఏదో ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా పిల్లగాడు మ్యానిపులేటర్ గాయనే రామురాతడు మ్యానిపులేటరా పాపం. సెకండ్ వైల్డ్ కార్డ్ వచ్చేసి శ్రీనివాస్ సాయి అని పిలుచుకుందాం మనం చాలు ఇక మనం, ఎందుకంటే శ్రీనివాస్ సాయి వద్దు, ఆయన కూడా సాయి అని పిలిపించుకుంటుంటారు రైట్. సాయి కేడీ సినిమాలో ఉన్నాడు అండ్ ఊపిరి సినిమాలో మంచి క్యారెక్టర్ చేసిండప్ప. అదే కొంచెం సైకో బ్రదర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, కార్తీ వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ చేస్తాడు, బాగుంటుంది. ఊపిరి సినిమాలో అండ్ గోల్కొండ హై స్కూల్లో సూపర్ క్యారెక్టర్ మనోడిది, ఖతర్నాక్ ఉంటుంది. సో చైల్డ్ యాక్టర్ కదా సార్, బాగా ఆఫర్లు వస్తాయి అనుకున్నాం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే సార్ ఆఫర్లు వస్తాయి అనుకున్నాం కానీ అంత ఈజీగా లేదు సార్, చాలా కష్టంగా ఉంది, కొంచెం ఏదైనా మనకు ఛాన్సులు వస్తాయి, బాగా కెరీర్ బెటర్ అవుతుంది అని చెప్పి వచ్చినాడు. అది పైన బిగ్ బాస్ వచ్చి వెళ్ళిన తర్వాత ఆఫ్ రైట్. హానెస్ట్ నీ గురించి చెప్పండి. హానెస్ట్ సార్, అగ్రెసివ్ కామ్ గోయింగ్ అన్నీ మిక్స్డ్ చెప్పిండు, సిచ్యువేషన్ బట్టి ఉంటా అని చెప్పిండు. ఆ తర్వాత నీకు ఒకటి ఇస్తున్నా, ఇది ఒకటి సంజన గారికి నేర్పిమన్నాడు. ఏముంది ఇలా అంటే ఆయన కష్టం అనుకో. 1,00,000 భక్షములు భక్షించు లక్ష్మయ్యకు, ఒక్క భక్షము భక్షించుట లక్ష్యమా. కానీ వీళ్ళు డైరెక్ట్గా ఏంటంటే లక్ష్యమా అనేది పెట్టిరు, అందుకే నేను కన్ఫ్యూజ్ అయినా. 1,00,000 భక్షములు భక్షించు లక్ష్మయ్యకు, ఒక్క భక్షము లక్ష్యమా అని పెట్టిరు రైట్. ఇది మనం టంగ్ ట్విస్టర్ అలా అడుగుతాం కదా, కప్ప పక్కన కప్ప అట్లా ఇటువంటి కైండ్ ఆఫ్ టంగ్ ట్విస్టర్లు. 1,00,000 భక్షములు భక్షించు లక్ష్మయ్యకు, ఒక్క భక్షము భక్షించట లక్ష్మా. నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇవి అడుగుతా. కాకీక కోక కాకి కాక కైక చెప్పండి, మెసేజ్లో పెడతారా. డార్క్ బ్లూ స్టోన్ ఇస్తున్నా నీకు, పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఇది ఖతర్నాక్ పవర్ అబ్బా. ఇక పవర్స్ నిజంగా చెప్పాలంటే లగ్జరీ ఫుడ్ పవర్ ఓకే, కానీ సాయికి వచ్చిన పవర్ ఇమ్యూనిటీ పవర్, డైరెక్ట్ ఇమ్యూనిటీ. అంటే ఒక వారం ఇమ్యూనిటీ తీసుకోవచ్చు. అది నామినేషన్లోకి వచ్చింది అనుకో, ఈ వారం నామినేషన్లోకి రాడనుకో, ఇట్లా నెక్స్ట్ వీక్ వస్తాడు. ప్రోమో చూసారు కదా, నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి వచ్చింది అనుకో, సింపుల్గా ఇమ్యూనిటీ కావాలని అంటే కథం. కానీ అట్లయితే అతనికి ఆ నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ వారం ఉండడు, నెక్స్ట్ వీక్ ఉండకపోతే ఆ థర్డ్ వీక్ ఉండినా కష్టమవుతుంది. సో లైక్ దట్ నామినేషన్లో ఉండకపోతే ఓట్లేసుడు మన వాళ్ళు మర్చిపోతారు. ఎవరికైతే ఓటేస్తూ ఉంటామో రెగ్యులర్గా వాళ్ళకే ఓటేస్తారు రైట్. ఇమ్యూనిటీ హౌస్లోకి పోయిండు, ఇమ్యూనిటీ ఇది పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ అని చెప్పేసిండు. ఓ అన్నారు అందరు, అమ్మా పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ ఎవరికైనా వాడచ్చు అని చెప్పిండు. ఎవరికైనా వాడచ్చా, అయితే ఈయన నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అన్నట్టు ఉంటారు అందరు. ఆ తర్వాత నాకు తెలిసి అందరూ ఇదే రాసిన, అందరూ మంచిగా ఉంటాయి ఇక్కడికి వెళ్ళాలని రాసిన. ఆ తర్వాత తనుజ లేచి, సార్ ఒక మాట అడగాలి సార్. ఏంటమ్మా చెప్పు. సార్ పర్సనల్ బాండింగ్ వల్ల బర్నీ గారి గేమ్ పాడవుతుంది అన్నారు కదా సార్, నాట్ ఓన్లీ మీ కదా సార్ తీసుకోలేకపోతున్నాను సార్, నాట్ ఓన్లీ మీ కదా సార్, బాండింగ్ అన్నారు కదా సార్, నా బాండింగే కదండి. నీ బాండింగ్ కాదమ్మా, అందరితో ఉన్న బాండింగ్ వల్ల ఆయన గేమ్ సాంకనాగిపోతుంది అని చెప్పిండు. 100% చెప్తున్నా, నీదొక్కటే కాదు అన్ని బాండింగ్స్ అన్నప్పుడు బర్నీ అన్న ముఖ చిత్రం. నేను ఇంకా ఆ ఒక బాండేనేమో అది ఒకటి ఇడిచిపెడితే అయిపోద్దని అనుకున్నా, అందుకే బిల్డప్గా నిన్న పోయి ఆ పౌరాస్త్ర దగ్గర ఇరగొట్టి వచ్చిన. ఆమె ఒక్కతే కదా, అందరితో మనదంతా ఉత్తదే బాండ. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ చేతిలో డేంజర్ జోన్ వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని చెప్పేసిండు అండ్ క్లారిటీ ఇచ్చిండు అనమాట, మనని ప్రిపేర్ చేసిండు. ఓట్లు కాదమ్మా, ఈసారి మనం వైల్డ్ కార్డ్ చేతిలో ఊడవేయకపోతున్నాం అని చెప్పి ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చి మీరు ప్రాణం పెట్టి ఆడాలి, చాలా జాగ్రత్తగా ఆడాలి అని చెప్పిండు సార్. అండ్ రమ్య సాయి మీరిద్దరు బయటకు రండి, మీకు ఇప్పుడు మీ చేతుల మీదకి వెళ్ళి ఒక టాస్క్ పెట్టబోతున్నాం అని చెప్పి డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరికీ స్టిక్ ఇట్ టు విన్ ఇట్, గేమ్ పేరు ఏంది, స్టిక్ ఇట్ టు విన్ ఇట్.
తలగబెట్టి విన్ అయింది. ఇది ఏంటంటే స్టిక్ ఇట్ విన్ కాలే, తలగబెట్టుడు అయింది. చెప్తా. ఈ టాస్క్లో సంజన, డిమాన్ పవన్, సుమన్ శెట్టన్న, రీతు అండ్ మన శ్రీజ వీళ్ళంతా ఉన్నారు. ఈ టాస్క్ ఆడినప్పుడు సంజన సింపుల్గా స్టిక్ ఇట్ విన్ ఇట్ దానిలో 10 ఐటెంలు స్టిక్ చేసింది. కానీ డిమాన్ పవన్ స్టిక్ చేసిండు. అక్కేం చేసిందంటే ఉన్న స్టిక్ను వాడింది. స్టిక్ ఇట్ విన్ ఇట్ కదా, అందుకే స్టిక్ యూజ్ చేసి విన్ అయింది అన్నట్టు. స్టిక్ను పెట్టింది, ఏది వాళ్ళు మాఫ్ స్టిక్ ఇచ్చారు, ఆ స్టిక్ను పెట్టింది. స్టిక్ను పెట్టి దానికి దండంలాగా వేసింది, ఒక బొంత వేసింది. ఆ బొంతకి కొంచెం హోల్ లెక్క చేసి దాన్ని ఇట్లా ఇట్లా వేసి దాంట్లో ఒక బాల్ పెట్టింది. ఏంది చేసింది అక్క గమ్మత్ చేసింది. స్టిక్ ఇట్టు విన్ ఇట్టు అంతే. స్టిక్ తీసుకుంది, దాని మీద అన్ని తలిగేసింది, విన్ అయింది. 10 ఐటెంలు ఆమెకు ఉన్నాయి, 10 ఐటెంలు ఈయనకు ఉన్నాయి. కానీ ఈమెకి ఇచ్చారు డిఫరెంట్గా ఉందని చెప్పి. రమ్య అక్క చెప్పింది ఏమన్నది, ఈమె కొంచెం ఇంటర్లింక్డ్గా పెట్టింది అండ్ వెరీ గమ్మత్తుగా పెట్టింది, ఆమె కొంచెం తెలివిగా ఆడారు అనిపించింది అని ఇచ్చింది. అసలు గేమ్ ఏంటి, స్టిక్ ఇట్ విన్ ఇట్ కదా, డిమాండ్ పవన్ కదా ఇక్కడ ఇవ్వాల్సింది. తనుజక్క సేఫ్. ఆ తర్వాత థర్డ్ వైల్డ్ కార్డ్ వచ్చింది. ఆకాశంలో ఆశల హరివిల్లు. ఎవరి ఆశలకు హరివిల్లో తెలియదు కానీ దువ్వాడ శ్రీనివాస్ గారి ఆశలకు మాత్రం హరివిల్లే. దివ్యల మాదిరి గారు, అలియాస్ దువ్వాడ మాదిరి గారు ఇప్పుడు ఏవి చూపించారయ్యా మాదిరి గారు ఏవి. అసలు మాదిరి గారి ఏవి కన్నా అందులో ఆ కపుల్ షూటు, ఆ కపుల్ ఎంట్రీ, ఆ కపుల్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడడం, నా లైఫ్లోకి వచ్చింది ఒంటరిగా అంటే లైఫ్లో గురించి చెప్పింది, అదంతా కూడా వావ్. యాక్చువల్లీ ఆయన వచ్చినప్పుడు అదిరిపోయింది. స్పెషల్ అంటే రైట్. ఇక్కడ తన లైఫ్ గురించి చెప్పింది. ఇంటర్మీడియట్లోనే పెళ్ళయింది, 3 ఆడపిల్లలు పుట్టిరు, హస్బెండ్ తోటి గొడవ అయింది, ఇడిచిపెట్టిరు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న ఈమెకి ఒంటరిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ గారు, ఫ్యామిలీతో సఫర్ అవుతున్న దువ్వాడ శ్రీనివాస్ గారు కలిసిరు. వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అయ్యారు. ముక్కుసూటితనము, ఏ స్వార్థం లేని మహిళ అని ఆయన చెప్పిండు. ఏ స్వార్థం లేని మహిళ నాకు కలిసింది, చీకటితో వెలిగే చెప్పండి నేను నాని. ఇదంతా పరిచయమిలా పరిమళముల టెరి అని చెప్పినప్పుడు వీళ్ళు చేతులు కట్టుకునే ఏవి షూటు, మొత్తం కపుల్ షూటు, వెడ్డింగ్ సాంగ్ ఉంటుంది ఆ టైప్లో షూటింగ్. ఆ తర్వాత కరిగిపోయాను కర్పూర కలిసిపోయాను నీ వంశధారలు, ఆ పాట వేసిరా డ్యూయట్. వెరీ నైస్. నాకు నరేష్ గారు, పవిత్ర గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు, దువ్వాడ మాదిరి గారు, వెరీ నైస్ కపుల్. ఓకే, నెక్స్ట్ సోషల్ మీడియాలో వచ్చిన వ్యక్తిత్వ హననం అంటే పర్సనాలిటీ డిగ్రేడేషన్, క్యారెక్టర్ అసాసినేషన్, ఇవన్నీ కూడా ఆమెకి నచ్చలేదు అన్నట్టు. సో ఇద్దరు పిల్లల్ని అంటే ఫ్యామిలీని మంచిగా చూసుకుంటూ పిల్లలు అంటే యాక్చువల్లీ ఈమెకి 3 కదా, ఆయనకి 2. సో టోటల్గా 5 మెంబర్స్ కిడ్స్ని బాగా చూసుకోవాలి అదని చెప్పి ఆయన చెప్పిండు. సో దీనికి అన్నిటికీ సమాధానం చెప్పాలని సొసైటీ అంత నెగిటివిటీతో 100% నెగిటివిటీతో ఉన్న టైంలో మేము స్టాండ్ అయ్యి నిలబడి 4 ఏళ్ళుగా జర్నీ చేస్తున్నాం. అండ్ రైట్ నౌ మేము 80% నెగిటివిటీని పోగొట్టుకుని 20% ఉంది. ఆ 20% కూడా ఎందుకు ఉండాలి, నేనేంటో తెలవాలి జనాలకి, రియల్ మీ ఫోన్ కాదు నేను అనేది, రియల్ సైడ్, ఆమె సైడ్ ఎంత చూపించాలి అని వచ్చిందన్నమాట. అది ఒక మహిళ పొలిటీషియన్గా క్యారెక్టర్ అసాసినేషన్ ఎదుర్కొంటూ ఉంటుంది. అది కూడా ఫైర్ బ్రాండ్ అయితే ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. నా లైఫ్ నాకు నచ్చితే చాలు, పక్కోడికి నచ్చాల్సిన అవసరం లేదు కదా, ఇది ఒక డైలాగ్ చాలామందికి నచ్చుతుంది కదా. మనకెందుకు ఇప్పుడు సొసైటీ ఎవరికి కావాలి, సొసైటీ మన లైఫ్ మనకు నచ్చినట్టుగా ఉండాలి అనే మోటోలో కొంతమంది ఉంటారు. సొసైటీలో డిగ్నిఫైడ్గా ముందుకు పోవాలి అనేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరిని తప్పు పట్టలేం, ఎవరి లైఫ్ వాళ్ళదే, వాళ్ళ లైఫ్లో మనం ఏం చేయలేం, మన లైఫ్లో వాళ్ళు ఏం చేయరు, అట్లా ఎవరి దారిలో వాళ్ళు పోతారు కదా. రైట్. ఆ తర్వాత నచ్చిన కాస్త కూస్తో ఇక్కడ ఎవరు నచ్చిన వాళ్ళు ఉన్నారంటే కాస్త కూస్తో మీ గోల్డెన్ స్టార్ ఇమాన్యుల్ అని చెప్పింది. అసలు వైల్డ్ కార్డ్స్ ఎంత వైల్డ్ ఉన్నారనుకున్నావు, ఒక్కరు నచ్చలే వాళ్ళకి లోపల. బాండింగ్లు, మాస్కులు, ఫ్యామిలీ ట్రీ మెయింటైన్ చేయడాలు ఇవన్నీ కాదు సార్. ఇది ఫ్యామిలీని తొక్కుకుంటూ ముందుకు పోగలుగుతామా, రాలేం కదా. పోటీలో గెలిచేది ఒక్కరే అన్నప్పుడు ఫ్యామిలీ అయితే తొక్కుకుంటూ ముందుకు పోగలుగుతామా, అదనమాట. తొక్కుకుంటూ ముందుకు పోవడం అనేది మాధురి గారి కాన్సెప్ట్ అనేది మీరు అర్థం చేసుకోండి ఇందులో. రైట్. నెక్స్ట్ నాగార్జున గారు ఉండి జీవితంలో కూడా ఒంటరిగా ఉన్నప్పుడు మీకు దువ్వాడ శ్రీనివాస్ గారి బాండే కదా తోడుగా ఉంది, ముందుకు తీసుకొచ్చింది. సో లైక్ దట్ బాండింగ్ తప్పేం కాదు కదా అంటే, సార్ అది లైఫ్ సార్, లైఫ్ ఇది గేమ్. ఇక్కడ నేను ఇప్పుడు లైఫ్లో ఆయన కోసం అన్నీ వదులుకుంటాను సార్, ఇక్కడ వదులుకుంటారా సార్ చెప్పండి.
అని అంటే నాగార్జున గారు ఉండి బిగ్ బాస్ హౌస్ కోసం ఆయన్నే వదిలేసి వచ్చారుగా మీరు అన్నాడు నవ్వుకుంటా నైస్గా. బిగ్ బాస్ హౌస్ కోసం ఆయన్నే వదిలేసి వచ్చారుగా అనగానే అండి ఆమె కూడా నవ్వింది. నవ్వి ఆయనే పంపించారు సార్, తానే పంపించారు, సపోర్ట్ చేశానని చెప్పారు సార్, పిల్లల్ని, బిజినెస్ని, పాలిటిక్స్ని ఆయన చూసుకుంటారని చెప్పారు సార్ అని చెప్పారనమాట. అవును, నేను చెప్పడం మర్చిపోయింది, ఇది పాన్ ఇండియా బిగ్ బాస్ అబ్బా. మన తెలుగు బిగ్ బాస్ అనేది ఒక అద్భుతం. అవును, వేరే లాంగ్వేజెస్లో బిగ్ బాస్ షోస్ని చూసేటోళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్, లిటరల్లీ వేరే లాంగ్వేజెస్లో కూడా ప్రతి సీజన్లో ఖచ్చితంగా వేరే కంటెస్టెంట్ అంటే మీన్ అదర్ లాంగ్వేజ్ కంటెస్టెంట్స్ని, అంటే ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి నాకు. తమిళ్లో తెలుగు కంటెస్టెంట్ ఒక ఆయన, కన్నడ కంటెస్టెంట్ ఒక ఆయన, హిందీ కంటెస్టెంట్ ఒక ఆయన, అసలు భాష రాని కంటెస్టెంట్ ఒక ఆయన ఉంటాడా? నాకు తెలియక అడుగుతున్నా. అండ్ కన్నడ బిగ్ బాస్లో కూడా సేమ్ లైక్ దట్ తెలుగు కంటెస్టెంట్, తమిళ్ కంటెస్టెంట్, హిందీ కంటెస్టెంట్ ఉంటారా అంటే మా దగ్గర వాళ్ళే ఎక్కువ ఉంటారు కదా, బేసిక్గా అడుగుతున్నా. అంటే చిన్న డౌట్ అంతే, ఎవరైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్, హంబుల్ రిక్వెస్ట్. రైట్. ఆ తర్వాత జీవితంలో అది లైఫ్, ఇది గేమ్ అయిపోయింది. రైట్, సపోర్ట్ చేస్తానని చెప్పారు. అండ్ ఆల్ ద బెస్ట్ మాదిరి. సుదీప్ గారికి వీడియో వేసారు, సుదీప్ గారి వీడియో మా ఇది చదరంగం ఇల్లానా కాదు, ఇది చదరంగం దానా రణరంగం, సారీ క్షమించాలి, ఇది వరకు అర్థమైంది, ఇక తర్వాత అర్థం కాలే. చదరంగం కాదు రణరంగం. ఓకే, గోల్డెన్ బజర్ పవర్ అనేది ఇచ్చారు. అందులో ఏంటంటే ఎలిమినేషన్ని రద్దు చేసే అవకాశం. ఇది చూడండి, సూపర్ పవర్. లగ్జరీ ఫుడ్ ఓకే, గుడ్ పవర్, అది రెగ్యులర్గా పనికొచ్చేది. రెండోది సాయి శ్రీనివాస్కి ఇమ్యూనిటీ ఇచ్చారు, అది తోపు పవరు. దివ్యల మాధురి గారికి ఎలిమినేషన్ రద్దు చేసే పవర్. ఇఫ్ ఇన్ కేస్ ఆమె ఎలిమినేషన్ రౌండ్లో ఉందనుకో, సార్ నాకు ఎలిమినేట్ అయ్యిందనుకో, నాకు ఈ ఎలిమినేషన్ రద్దు అని చెప్పిందంటే కథం రద్దు. ఏం పవర్లు ఇచ్చారయ్యా? ఇది పవర్ రేంజర్స్, ఆ రేంజ్ పవర్ ఇది, మామూలు పవర్ కాదు. ఫెంటాస్టిక్ 4లో కదా అక్కడ పోయిన తర్వాత పవర్స్ వస్తాయి చూడు, ఆ రేంజ్ పవర్ ఇది. గమ్మత్ ఇచ్చిరా పవర్స్ అనుకున్నాను నేను. లోపలికి పోగానే బర్నీ అన్న బాబోయ్ అంటాడు, భయపడ్డాడు అనుకున్నాను నేను. దివ్యల మాదిరి గారు పవర్, లోపలికి పోగానే పవర్ అడిగారు, అంటే ఇమ్యూనిటీ పవర్ అని చెప్పింది. ఆలోచించి చేయండి కొంచెం అంటే తనుజ, ఆలోచించి చేయండి కొంచెం అని అంటుంది. ఆ తర్వాత వాటర్ కావాలా మీకు అని వాటర్ తీసుకొస్తుంది. ఇక డిమాండ్ పవర్ నుండి మాదిరి గారు ఏది చేసినా మధురంగా చేస్తారు అని చెప్తాడు. అని చెప్పి పక్క నుంచి అలా అంటారు. దివ్యల మాదిరి గారు దువ్వాడ మాదిరి గారు అంతా బాగుందా లోపల అని చెప్పి ఇమాన్యుల్ అడుగుతారు. యాక్చువల్లీ బయట అంతా బాగానే పోతుంది అని చెప్పి ఇమాన్యుల్ అడిగితే, ఇక్కడ లోపల అంతా బాగుందా మీకు, అక్కడ బయట అంతా ఓకే అని చెప్పి అంటుంది. ఆ తర్వాత శ్రీజ ఉండి మీ పేరు మాధుర్య అని అడిగింది. ఎలిమినేషన్కి ఇదొక కారణం. ఎలిమినేషన్కి ఓవర్ యాక్టింగ్ అనే కాడ రిటర్న్ అవ్వడం, మాట్లాడడం కారణం. ఇక్కడ ఎలిమినేషన్కి ఇదొక కారణం. శ్రీజ మాధుర్య మీ పేరు అన్నది, నా పేరు తెలుసుకో అన్నది. అదేంటి అడిగితే తెలుసుకోండి అంటారేంటి, మీ పేరు మాధురి అని అంటే, ఇక్కడ నా పేరు అందరికీ తెలుసు, ఇక్కడ నా పేరు తెలియని వాళ్ళు లేరు, అందరికీ తెలుసు, మీరు మీకు తెలియదు కదా ఓకే అనగానే ఇక్కడ సంజన పక్క నుంచి మాధురి కదా అని చెప్పి షేకండిస్తుంది. చూడు ఆమెకు కూడా తెలుసు అంటే, అదే ఆమెకి ఇప్పుడే తెలిసింది, అందరూ అంటుంటే తెలిసింది, అందుకే నేను అడిగాను అంతే, మాధురి అని అడగడం తప్పేమో, పేరు తెలుసుకోవడం తప్పేమో ఉందా అనగానే ఈమెకి సర్వని కావాల్సింది, నన్ను అడుగుతాను నేను ఎవరున్నా అని అట్లా కోపం వచ్చేస్తుంది అన్నాడు మాధురి గారికి. ఎందుకంటే ఎంతైనా ఆమె తెలియని వాళ్ళు లేరు కదా తెలుగులో, అట్లా అడగడం చాలా తప్పబ్బా. ఏమంటారు మీరేమంటారు చెప్పండి, శ్రీజ అట్లా అడగొచ్చు ఆమె పేరేంటిదని, ఇంత పెద్ద బిగ్ మిస్టేక్. చూడు ఎలిమినేట్ అయింది తనుజ అక్కడ ఇమాన్యుల్తో. యాంగ్రీ బర్డా అని అంటుంది, అంటే ఆమె కోపిస్టి ఇలా కనబడుతుంది, యాంగ్రీ బర్డ్లా నేచర్ అని అడిగితే అదేం లేదు అన్నట్టుగా అంటాడు. అంటే ఆ ఫైర్, ఆ పవర్ ప్యాక్డ్గా కనిపిస్తుంది కదా అందుకని అడుగుతున్నా. అదేం లేదమ్మా, అంటే గేమ్లో ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఏమంటే అదేముండదమ్మా అని అంటాడు ఆయన. ఏంటిమ్ము గేమ్ ఎట్టిపోతుంది ఇమ్ము, ఏముండదమ్మా అని చెప్తాడు. ఆమె పేరేంటి మాధుర్య అని అడుగుతుంది. మాధురి, ఓకే మాధురియా ఓకే. ఇక్కడేమో ఈ సాటుకు పోయి అడుగుతుంది, అక్కడ నీట్గా అడిగింది, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడిగింది. శ్రీజకి ఎంత దమ్ము, శ్రీజ దమ్ము అయినంత మాత్రం దమ్ము ఉంటుందా పేరు అడగడం. ఆ తర్వాత దువ్వాడ మాదిరి గారు, నేను శ్రీజ గారికి తెలియదంట చెప్పింది. శ్రీజ గారికి తెలిసేలా నేను చేస్తాడు అనుకుంది మనసులో, కచక్కని కట్ చేసింది అనమాట, అది మ్యాటర్. తర్వాత నెక్స్ట్, మీరు నేను చెప్పిందంతా క్లారిటీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఎవరెవరు ఎందుకు తీసేసారు శ్రీజాని అని. రైట్, నెక్స్ట్ ఓ జస్ట్ గంభీర అనే సాంగ్ తోటి నిఖిల్ నాయర్ వచ్చిండు, మలయాళీ తెలుగు, వెరీ నైస్, హ్యాపీ వచ్చిండు. నాగార్జున గారు ఉండి, ఏంటయ్యా నువ్వు కేరళలో పుట్టి పెరిగావు,
బెంగళూరులో సెటిల్ అయ్యావు, తెలుగులో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వచ్చావు అంటే, సార్ నాకు తెలుగు వాళ్ళంటే ఇష్టం సార్, నాకు ఇక్కడే లైఫ్ వచ్చింది సార్. చెప్పండి, నమ్ముతాం చెవులలో పూలు పెట్టుకొని. రైట్, లైఫ్ ఇచ్చిన ప్లేస్ సార్ అని చెప్పాడు. అంటే ఇక్కడే ఒక తెలుగు అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు నాగార్జున గారు అంటే, సార్ తప్పకుండా సార్ చేసుకుంటాను సార్. సో ఇక్కడ ఎందుకు వచ్చినా చెప్పండి, డ్రీమ్ కమ్ ట్రూ, వెరీ హార్డ్, అసలు నేను రావాలనుకున్నా వచ్చేసిన అన్నాడు. ఆ తర్వాత నిఖిల్ నాయర్, ఇక్కడ ఎవరు బాగా ఆడుతున్నారో చెప్పండి, ఇమాన్యుల్ సార్ బాగా ఆడుతున్నాడు, నో స్ట్రాటజీ గిటజీ, చాలా ప్లెయిన్గా అలా అలా సరదాగా తిరుగుతూ చాలా కష్టపడి ఆడుతున్నాడు సార్ అనగానే, నీకు పవర్ వస్తుంది చూడు, పవర్ ఇవ్వడానికి ఒక స్టార్ వచ్చాడు అనగానే మోహన్ లాల్ గారు వచ్చారు, మలయాళం హీరో కదా, అక్కడ మలయాళం MALALLU ఆమె మల్లు, MALLLU ఆమె మల్లు. ఓకే రైట్. ఆ తర్వాత మోహన్ లాల్ గారు నాగార్జున గారు చెప్తారు నీకేమి ఇవ్వాలనో, నాకు కూడా ఏం చెప్పలేదు, చక్కగా ఒక డైలాగ్ కొట్టమన్నారు, కొట్టేసిన పోతున్నా అని చెప్పి బాగా చెప్పేయండి. పోయిన తర్వాత సార్ పింక్ స్టోన్ ఇచ్చారు. పింక్ స్టోన్ ఇచ్చి దీనికి ఒక పవర్ ఉంది, అదేంటో తెలుసా, కంటెండర్ పవర్, నువ్వు క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి ఇదే పవర్ అని చెప్పి, ఓ వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. క్యాప్టెన్సీ బ్యాడ్జ్ కూడా ఇచ్చిన, దీంతో మజాక్ చేయాలి పోయి లోపల మొత్తం కళ్యాణ్ని నమ్మించి ఆ బ్యాడ్జ్ని తీసుకుపోయి లోపల పెట్టమని చెప్పిండు. ఇది కూడా శ్రీజ ఎలిమినేషన్కి కారణమే. లోపలికి పోయిండు, ఇంటూ ద హౌస్ పోయినాక అందరితో మాట్లాడిండు. కళ్యాణ్ అక్కడ బ్యాండ్ చూసి క్యాప్టెన్సీ బ్యాడ్జ్ చూస్తాడు, చూసి నాది పోయింది అయితే అంటాడు. ఆ తర్వాత టాస్క్ ఏంటిదంటే, దివ్యల మాదిరి గారు అండ్ నిఖిల్ నాయర్ వీళ్ళిద్దరూ పోయి సంచాలకులుగా ఉండి కర్రలు ఉంటే ఆ కర్రల్ని పట్టుకోవాలి, రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ పోవాలి, ఆ టాస్క్ పెట్టారు. సో ఆ టాస్క్లో ఇక లాస్ట్కి రీతు గెలిచింది. శ్రీజ దాకా వచ్చారు, లాస్ట్ దాకా వచ్చారు. ప్రతి గేమ్లో చూడండి లాస్ట్ దాకా వచ్చేది శ్రీజనే పాపం, లాస్ట్ దాకా వస్తుంది, లాస్ట్లో ఓడిపోయింది, లాస్ట్ దాకా వచ్చింది, లాస్ట్లో ఓడిపోయింది. లైక్ ఇక్కడ కూడా అంతే, లాస్ట్ దాకా వచ్చింది, రీతు చేతిలో ఓడిపోయింది. డేంజర్ జోన్ నుంచి రీతు బయటపడ్డావు అనగానే, ఎవిక్షన్ జోన్ కదా ఆమెది, ఎవిక్షన్ జోన్ నుంచి లెట్ట బయట ఎత్తారు ఆమెను, అసలు ఈ రౌండ్లో పెట్టద్దు కదా. ఎవిక్షన్ జోన్లో ఉన్న వాళ్ళని అట్నే పెట్టి డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళని తీసుకొని ఒకరిని తీసుకుపోయి లాస్ట్ దాకా పెట్టేసి, ఎవిక్షన్ జోన్ డేంజర్ జోన్ వీళ్ళిద్దరు ఉన్నారు, మీరు ఎవరిని కాపాడితే వాళ్ళని కాపాడొచ్చు అని చెప్పొచ్చు కదా. ఎవిక్షన్ జోన్లో ఉన్న వాళ్ళకి ఎట్లా ఆపర్చునిటీ ఇచ్చారు, ఎట్లా ఆపర్చునిటీ ఇచ్చారు, ఓటింగ్లో తక్కువ ఉందని కదా ఎవిక్షన్ జోను, ఆమెకి ఎట్లా వీళ్ళతో ఆడే ఆపర్చునిటీ ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, ఫేరా తిప్పుతావుర్రయ్యా, ఇది ఫేర్ అండ్ లవ్లీ, ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఏదేదో చెప్తారు, దీనికి ఏదేదో తిప్పి. అప్పుడు ఆమె ఎవిక్షన్ జోన్లో ఉన్న ఆమెకి ఈ టాస్క్లో ఆడనీయకుండా డైరెక్ట్ పెట్టడం కరెక్ట్ కదా. టెల్ మీ వాట్సాప్. ఓకే, ఆ తర్వాత ఈ దాంట్లో గెలిచింది రీతు పోయింది. ఆ తర్వాత నిఖిల్ నాయర్ కళ్యాణ్ ఒప్పించినవా అంటే, లేదు సార్ నేను పోతున్నా అని చెప్పి మాట్లాడాడు. తీసేయమన్నారు, లోపల పెట్టమన్నారు, ఏమంటానని ఏం చెప్పిండు, ఏం లేదు, తీసేయమన్నారు, లోపల పెట్టమన్నారు, నాగార్జున గారు చెప్పారు. అది కాదు అని చెప్పి అక్కడ శ్రీజ అందుకుంది, ఎందుకో చెప్పండి అన్నది. కథం ఎందుకో చెప్పండి, నా దాంట్లో పుల్లలు పెడతావు నువ్వు అనుకున్నాడు లోపల, మళ్ళీ ఎలా తిట్టుకున్నాడు లోపల. యారు ఎంగంగా పాలయ్య బాబు గారు నంగంగా గంగడదు కూడా అంటాడు. ఆ తర్వాత శ్రీజ అని అడిగినందుకు ఇక మనోడు కూడా డౌట్ వచ్చి, నాకు నాగార్జున గారు చెప్తే, బిగ్ బాస్ చెప్తే చేస్తా అని చెప్పి అంటాడు. అది ఫెయిల్ అయిపోయింది అన్నట్టు. ఇక నాగార్జున గారు ఏమైంది నాయరు అంటే, నాయరే బాబా ఏమైంది అంటే, సార్ ఏం కాలేదు సార్, ఆయన వినలేదు, కన్విన్స్ కాలేదు అంటే, ఇది ఒక చిన్నదాన్ని కన్విన్స్ చేయలేకపోతే ఇంకెందుకయ్యా నువ్వు, సరే విష్ ఆల్ ద సక్సెస్, ఓకే ఫ్యూచర్కి సక్సెస్ అని చెప్పి సారీ చెప్పిండు. రైట్, తెలిసిందిలే నిఖిల్ నాయర్ టాలెంట్ తెలిసిందిలే అనుకున్నాను అన్నట్టు నాగార్జున సార్. నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఆయుష వచ్చింది. సో మచ్ ఎనర్జీ, మస్తు ఎనర్జీతో ఉన్నది, మస్తు ఎంటర్టైనింగ్ ఉన్నది, మస్తు అల్లరిగా ఉంది. నాకు ఒక కమెడియన్ ఉంటుంది, తమిళ్ కమెడియన్ ఉంటుంది తెలుసు కదా, కొంచెం చెబ్బిగా ఉంటారు, ఆమె తెలుగులో కూడా చేస్తుంటారు, తెలుగు కూడా మాట్లాడతారు, తమిళ్ కమెడియన్ ఆమె. యాక్చువల్లీ ఐడియా ఉందా, సేమ్ టు సేమ్ వాయిస్ అబ్బా, సేమ్ టు సేమ్ వాయిస్, ఫుల్ ఫన్నీ వాయిస్ ఉంది, అంతే గట్టిగా కూడా మాట్లాడుతుందంట. కామెడీ నవ్వాలి, కొంచెం జోకులు వేసింది కొంచెం. ఆ తర్వాత ట్విన్ బ్రదర్ ఉన్నాడని చెప్పి నాగార్జున సార్ జోకులు వేసిండు, ప్రైవేట్ జెట్ అని చెప్పి ఒక జోక్ వేసిండు, చాలాసేపు నవ్వించిండు. ఆ తర్వాత లవ్ స్టోరీ ఏమైనా ఉందా అంటే, తమిళ్ బిగ్ బాస్లో నేను 65 days ఉన్నాను సార్, ఆ 65 days ఉన్నప్పుడు నాకు లవ్ స్టోరీ ఉంది సార్, బయట నా లవర్ ఉన్నాడు కదా అని చెప్పి నేను అసలు వాడి కోసం చాలా వీరోచితంగా ఆడుతూ ఉన్నాను సార్, నేను బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఆ 65 days వాడు వేరే దాంతో ఉన్నాడండి సార్ అని చెప్పి ఆమె చెప్పింది అన్నట్టు, ఆమె చెప్పిన మాటలు ఇవి. ఆ తర్వాత తమిళ్ బిగ్ బాస్ నుంచి విజయ్ సేతుపతి గారిని వెల్కమ్ చేశారు. సార్ నాగార్జున సార్ హ్యాపీ సార్, మీ వెరీ హ్యాపీ సార్. ఇప్పుడు తమిళ్లో మళ్ళీ వచ్చి మాట్లాడతా. ఆ తర్వాత
యాహ్! ఓకే. ఒక పవర్ ఇచ్చిర్రు. ఆ పవర్ ఏందంటే పవర్ ఆఫ్ నామినేషన్. ఎవరినైనా నువ్వు డైరెక్ట్‌గా నామినేట్ చేయొచ్చు. నైస్. గుడ్ పవర్. ఆ తర్వాత హార్ట్ బ్రేక్ అయింది కదమ్మా నీది. హార్ట్‌ని అటాచ్ చేయాలంటే ఏముండాలి? అంటే మంచి నేచర్ ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి. హార్ట్ హత్తుకోవాలంటే ఏముండాలంటే చాలా నచ్చిన వాళ్ళు ఉండాలి. హార్ట్ బ్రేక్ ఎందుకు అయితదమ్మా అంటే కప్పు రాకపోతే హార్ట్ బ్రేక్ అయితది. ఇట్లాంటివన్నీ చెప్పింది. సరే నీకు ఫుల్ హార్ట్ ఇస్తున్నా. అక్కడ అబ్బాయిలు ఉన్నారు కదా! అబ్బాయిలకి ఎవరికన్నా ఇయ్యి అంటే అమ్మో! ఆమె తెలివితేటలు బాగున్నాయి. ఆమె వచ్చి ఇమాన్యుల్‌కి ఇచ్చింది. ఆ ఇమాన్యుల్ అయితే యాక్సెప్టెడ్ కదా! ఏం కాదని కామెడీకి తీసుకుంటాడని. ఫుల్ హార్ట్ ఎవరికైనా ఇవ్వమంటే లోపలికి పోయింది. లోపలికి పోగానే రీతు అరుపులు. ఏ ఓ ఎందుకు? తెలిసిన ఫ్రెండ్. ఇమాన్యుల్ తెలిసిన ఫ్రెండ్. భరణి అన్న తెలిసిన పర్సన్. అక్కడ నిఖిల్ నాయర్ అందరికి తెలిసిన పర్సన్ వాళ్ళకి. ఆయేష రీతు రీతుకి ఆయుష ఏమని చెప్తుంది తెలుసా? రీతు ఫోకస్ మార్చేయి, నీ పులిహోర కంటెంట్ ఆపేయి అని చెప్పింది ఇండైరెక్ట్గా. నామినేషన్ పవర్ ఇచ్చిరని చెప్పింది. ఆ తర్వాత సినిమా ప్రమోషన్ ఒకటి జరిగింది అబ్బా, అది మనకు అవసరం లేదు. ఆ తర్వాత నెక్స్ట్ గౌరవ్ గుప్తా. మనోడు కష్టం అనిపిస్తుంది అబ్బా, తెలుగు రాదు. ఏం గౌరవ్ గుప్తా వచ్చిండు, రాగానే జై శ్రీరామ్ అని చెప్పి స్టార్ట్ చేసిండు. వెరీ నైస్. మీరు ఎలా ఉన్నారు, నీకు తెలుగు రాదా అంటే రాదు. కొంచెం వస్తుంది సార్, అర్థమవుతుంది సార్ ఫుల్గా, కానీ రాదు సార్ మాట్లాడడానికి కొంచెం కష్టం అవుతుంది. మా కష్టమే. ఓకే రైట్. ఎవరు ఫేక్ అని నువ్వు అనుకుంటున్నావు అంటే ఇప్పుడే చెప్పాను సార్, నేను నామినేషన్లో చెప్తాను. చెప్పు, ఎలిమినేషన్ అయినాక స్టేజ్ మీదకి వచ్చినాక చెప్పు, ఎవరు ఫేక్ అని బోర్డు పెడతాను చెప్పు అప్పుడు అని అనుకుంటవచ్చు. నాగార్జున సార్ అది కాదయ్యా, సరే నీకు పవర్ ఇస్తానులే అని చెప్పి పవర్ ఇచ్చిండు. బాప్ ఆఫ్ ఆల్ పవర్స్, అన్నిటికీ పెదనాయన అసంటోడు. ఎవరది? బిగ్ బాస్ బ్లెస్ అనే పవర్. నీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా నువ్వు అడిగి హెల్ప్ తీసుకోవచ్చు. మంచిదబ్బా. అంటే మనకి పర్సనల్ అసిస్టెంటు, ఇది మనకి మేనేజర్ ఉంటుంది చూడు, ఏమో రిమోట్ మేనేజర్ ఏమో అంటాను చూడు, ఆ టైప్లో మనకి బ్యాంకింగ్ నుంచి ఒక రిమోట్ మేనేజర్ లాగా ఉంటాడు కదా, సపరేట్ మేనేజర్, ఆ టైప్లో అన్నట్టు. మనకి ఎప్పుడు డౌట్ వచ్చినా బిగ్ బాస్ ఒక్క నిమిషం నేను మాట్లాడితే నాకు కొంచెం పని ఉంది అని వస్తాడు. ఏం లేదు బిగ్ బాస్, బ్యాటరీలు చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేయాలో నాకు కొంచెం అర్థం కావట్లేదు చెప్తారా? ఒరే నీ అప్పు, నేను నీకు పవర్ ఇచ్చింది దేనికి? బ్యాటరీలో ఊరికే అంటున్నా. టక్కనే బిగ్ బాస్, ఇప్పుడు వాష్రూమ్లో నాకు వెస్ట్రన్ కమ్మోడు కంఫర్ట్ లేదు, ఇండియన్ ఏమైనా పెట్టగలుగుతారు? నిన్ను గివ్వా అడగన్నది. ఒక వాచ్ పెట్టండి బిగ్ బాస్ అనాలి. పవర్ ఉంది కదా బిగ్ బాస్. ఒక చిన్న డౌట్ వస్తున్నా అని చెప్పి కన్ఫ్యూజన్ పోయి, బిగ్ బాస్ టైం ఎంత అవుతుంది? భలే ఉంటుందిలే, ఆడుకోవాలి బిగ్ బాస్ని పవర్స్ తోటి. రైట్. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఈయన ఎందుకు తీసుకున్నారో చూపించారు మనకి, అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ పవర్ ఇచ్చిన తర్వాత నీకు తప్పకుండా ఇది అవసరం అవుతుంది తీసుకో, నాకు అది అర్థం అవుతుంది ఇప్పుడే అని చెప్పిండు. 4 గర్ల్స్ ఉన్నారు హౌస్ మేట్స్, అందులో ఒకరిని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఎందుకు అనుకున్నా నేను, అక్కడ పోయినాక ప్రపోజ్ చేయమంటారు ఇంకేదైనా చేయమంటారు అనుకున్నా, కాదు ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోమంటే తనుజని సెలెక్ట్ చేసుకున్నాడు. చిపక్కని అటు తిప్పిచ్చారు. అటు తిప్పంగానే వెనకాల 50 అని ఉంది. 50 పుషప్స్ చేయాలబ్బా అన్నారు. అట్లయితే శ్రీజాని సెలెక్ట్ చేసుకునేటోనిగా అనుకుంటుండొచ్చు ఆయన. శ్రీజాకైతే కనీసం 20-30 తక్కువ ఉంటాయి కదా అట్లా. అంటే వాళ్ళు పర్సన్ని బట్టి పెట్టిరా అని జస్ట్ జోక్ వేసినబ్బా, నవ్వాలి ఇక్కడ కూడా. కొన్నిసార్లు మీకు ఎక్కడెక్కడైతే నవ్వు రావట్లేదో అక్కడ నేను జోక్ వేసినప్పుడు నేను చెప్తా, ఇండికేట్ చేస్తాను, మీరేం టెన్షన్ తీసుకోకండి, అట్లాంటి వాటిలో పరిచయం కాకురి. నేను చెప్తా ఇక్కడ నవ్వాలి అని సంగతి చెప్పేస్తాను మీకు క్లారిటీగా, రంది పెట్టుకోకరు. ఒక నిమిషం. రైట్. అయితే ఆ తర్వాత మనకి పుషప్స్ తీసిరు, 50 పుషప్లు తీసిండు మనోడు, గట్టిగానే తీసిండు. అవి ఎందుకంటే మాకు లోపల ఉన్న డిమాండ్ పవన్కి, బర్నీ అన్నకి కాంపిటీటర్గా పంపిస్తాం మేము. 50 పుషప్లు వాళ్ళతో చేయించడం, ఏతో చేయించడం, ఫిజికల్లీ ఫిట్గా ఉన్నారు, చాలా స్ట్రాంగ్ ఉన్నారని చూపించడానికి ప్రయత్నం చేసిరు అన్నట్టు. ఆ తర్వాత డిమాండ్ బర్నీకి సారీ అయిపోయింది నేను చెప్పేసిన. ఆ తర్వాత హౌస్లోకి పోయిండు. కొంచెం తెలుగు కొంచెం వస్తుంది, హిందీ తొడా ఆతాయే. రైట్, అంటే హిందీ వస్తుంది తెలుగు రాదు. ఓకే రైట్. నెక్స్ట్ నిఖిలేనా మా నాగార్జున గారు మళ్ళీ హాయ్ అంటాడు. హాయ్ అనగానే సంజన అక్క, సార్ మమ్మల్ని మర్చిపోదు సార్, మేము పాతలో సార్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ సార్ అంటుంది. గౌరవ్ దివ్య నీకే అప్పచెప్తున్నా, నువ్వు గౌరవ్కి తెలుగు నేర్పించాలి ఓకేనా? సరే. బీబీ చరిత్రలోనే ఫస్ట్ టైం నీకు ఆ పవర్ ఇస్తున్నాం, బిగ్ బాస్ బ్లెస్. ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా బిగ్ బాస్ని అడగచ్చు, నీకు చెప్పేస్తాడు. నీకు ఆటలో ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కానీ బిగ్ బాస్ని అడిగితే చెప్తాడు. ఆహా మంచి సంతోషం. చివరి టాస్క్ అని చెప్పి ఒక బీకర్లు పెట్టి, బీకర్లలో హైట్కి సామాన్ని నింపాలి, ఇన్ని పర్టికులర్ వస్తువులు మాత్రం వాడాలి అని అంటే ఆ టాస్క్ వాడారు. అందులో సుమన్ అవుట్ అయ్యిండు. దానిలో 2వ లెవెల్ ఉంది. అందులో డిమాండ్ పవన్ శ్రీజ మధ్యలో రింగ్ల టాస్క్ జరిగింది. లిటరల్లీ
శ్రీజ 2 రింగులు వేసింది, డిమాన్ ఒక రింగ్ వేసిండు, హుక్కుకు తలగాలి, ఒక రింగ్ వేసిండు. రెండోది వేసేటప్పటికి బజర్ మోగింది. అయినా రెండోది బజర్ మోగినప్పుడు బజర్ తర్వాత అది పోయి గాలిలో పోయి అక్కడ పడ్డది. అది అసలు యాక్సెప్ట్ చేయొద్దు. కానీ నాగార్జున సార్ కూడా సపోర్ట్ చేసి డిమాన్కి యాక్సెప్టెన్సీ ఇచ్చి మళ్ళీ గేమ్ ఇద్దరికి టై అయింది కాబట్టి ఎక్స్టెన్షన్ అని పెట్టి అక్కడ శ్రీజ గెలిచిన శ్రీజాని ఓడిపించి నెక్స్ట్ రౌండ్లో డిమాన్కి ఎక్కువబడి శ్రీజాకి తక్కువబడి శ్రీజాని తీసుకుపోయి డేంజర్ జోన్లో నిలబెట్టి సుమన్ శెట్టర్కి శ్రీజాకి మధ్యలో ఎలిమినేషన్ రౌండ్ పెట్టి అక్కడ దివ్యల మాధురి నా పేరు అడుగుతుందా ఇది అని చెప్పి, అంటే ఇంటెన్షన్ చెప్తున్నా, నా పేరు అడుగుతుందా అనే ఇంటెన్షన్తో ఆయేషా సింపుల్లీ నాలాగే అంత స్ట్రాంగ్ వాయిస్ గట్టిగా మాట్లాడగలుగుతుందన్న ఇంటెన్షన్ తోటి ఆమెకున్న బలమే గట్టి వాయిస్తో ఆర్గ్యుమెంట్లు చేయగలిగే స్కిల్, ఎవరినైనా ఎదిరించి మాట్లాడగలిగే స్కిల్, ఇవన్నీ కూడా శ్రీజాకున్నాయి. సో తన కాంపిటీటర్గా భావించి కట్ చేసి ఇటు దిక్కు రమ్య ఓవర్ యాక్టింగ్ అనే పాయింట్ మీదకి వెళ్ళి కట్ చేసి, ఓవర్ యాక్టింగ్ అంటే నువ్వు కూడా ఓవర్ యాక్టింగే కదా నాకు మాట అన్నదని చెప్పి కట్ చేసి, ఇక్కడ నిఖిల్ నాయర్ ఒక ప్రాంక్ నాగార్జున గారు చెప్పిన టాస్క్ని చేస్తుంటే మధ్యలో ఎందుకు అని కళ్యాణ్ తీసేస్తున్న టైంలో ఆగు ఎందుకు నాగార్జున గారు చెప్పినాక తీసేయాలి అని మాట్లాడిన మాటలకి అతని టాస్క్ కంప్లీట్ కాలేదు కాబట్టి అది పగగా పెట్టుకొని ఇంతమంది పగలతోటి ఆమెని బెలూన్లు కట్ చేస్తే ఆమె ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చింది. ఇది జరిగింది. ఆ ఎలిమినేషన్లో ఏం జరిగింది, ఎలిమినేషన్ జరగడానికి కారణాలు ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ దీనికంటే ముందు వీడియోలో ఉన్నాయి, చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. శ్రీజ ఎలిమినేషన్ కావద్దు, శ్రీజ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలి అని మీరు కోరుకుంటే కనుక మీరందరూ కింద వీ వాంట్ శ్రీజ అంటే ఇక్కడ కూడా కాదు, బిగ్ బాస్ ప్రోమోలు ఉంటాయి కదా యూట్యూబ్లో, బిగ్ బాస్కి సంబంధించిన ప్రోమోలు వస్తాయి, దాని కింద పెట్టండి వీ వాంట్ శ్రీజ రీఎంట్రీ అని పెట్టండి. లేదంటే ఇక్కడ పెడితే కనుక ట్యాగ్ చేయండి @starma @ఎండమాల్ షైన్ ఇండియా @ND మాల్ అని ఉంటుంది, ఎండా కాదు ENDE ND మాల్ షైన్ ఇండియా అండ్ @Big Boss Telugu 9 అని పెట్టి వీ వాంట్ శ్రీజ రీఎంట్రీ అని పెట్టండి. అవన్నీ వాళ్ళకి పోతాయి, ట్యాగ్ అవుతాయి, వాళ్ళు చూస్తారు. ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో పెట్టండి, అప్పుడు ఆమె రిటర్న్ వస్తుంది. అది స్ట్రాంగ్ ప్లేయర్ కదా అని ఒక్క కోరిక అంతే. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా, నవ్విర్రు అనుకుంటున్నా. యాక్చువల్లీ నిన్న నైట్ వీడియో కానీ నిన్న జరిగిన అన్ని వీడియోలు కానీ చాలా సీరియస్ మోడ్లో ఉన్నాయని మన సవకరైజర్ చెల్లెళ్ళు అక్కలు కొంతమంది నాకు మెసేజ్ చేశారు, చాలా సీరియస్ మోడ్లో ఉన్నాయన్న, నువ్వు ఎప్పుడు నవ్విస్తుంటావు కదా ఆ మోడ్లో కావాలన్నారు. అందుకే నేను ఆపుకొని తెచ్చుకొని నైట్ అంతా కూడా కొంచెం రిలాక్స్ అయ్యి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఉందిలే, రాత్రి 3 అవుతుంది, ఈ టైంలో రికార్డ్ చేసి పెడుతున్నా. ఇది మ్యాటర్. ఓకేనా, ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్, థ్యాంక్ యూ.